హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. వీడియో అయితే ఎప్పుడో వీడియో మళ్ళీ నెక్స్ట్ ఇంకొంచెం వేరే వీడియో వస్తుంది, అప్పుడు చెప్తా. ఇదైతే ఏం లేదండి, ఉల్లిపాయ కారం చేసుకొని దోశ పోసుకొని తినేది చూపిస్తున్నాను. ఎప్పుడు చూపించే ఉల్లికారమే. సో కొంచెం ఏదైనా మాట్లాడదామని ఈ వీడియో పెడుతున్నాను. ఇప్పుడు టైం అయితే 8:55 అయిందండి మా ఇంట్లో. మీకు వీడియో చేరేసరికి ఎంత టైం అవుతుందో తెలీదు. ఇవాళ పొద్దున వచ్చేసి సన్నది సేమియా సావగా అంటారు కదా, సదరన్ సూపర్ మార్కెట్లో తెచ్చుకుంటా, దాంతో 2 ప్యాకెట్లు వేసి ఉప్మా చేసేసాను. చిన్నది అదే తిని అదే తీసుకెళ్ళింది. మా వారు రాత్రి అన్నం మిగిలితే నీళ్ళన్నం తిని ఆ సావగా తీసుకెళ్లారు. పెద్ద పాప నేను ఇంకా ఇంట్లో అదే టిఫిన్ తినేసినాం. మధ్యాహ్నం చప్పడిపప్పు కాకరకాయ ఫ్రై చేశాను. సో ఇంకా మేమిద్దరం అది తినేసాం. ఇంకా అన్నం మిగిలింది. మా పెద్దది ఏం చేసిందంటే, చిన్నదానికి కాలేజీ నుండి వచ్చేసరికి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తానని కొత్తగా యూట్యూబ్లో చూసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిందనమాట. అది ఇంకా వచ్చేసి అది బాగా తినేసింది. యాక్చువల్గా ఈరోజు ఇప్పుడు కూడా నాకు నిద్ర వస్తుంది, మీరు నమ్మరు. కళ్ళు మూసుకొని ఎడిటింగ్ చేస్తున్నాను. వీడియో పెట్టకూడదు అనుకున్నా, ఇంకా పని ఉందండి. గిన్నెలు ఒక లైన్ తీయాలి, మళ్ళీ పెట్టాలి. ఇంకా మా పాప ఈరోజు ఈ హల్వా చేసింది, సూజీ హల్వా చేసింది ఇందాక. అది తినేసాం. నేను భోజనం అయితే 5ంటికి తిన్నాను. నా అన్నం కూడా ఏం తిన్నా అంటే, మొన్న ఫ్రిడ్జ్లో పెట్టిన అన్నం వేడి చేసుకొని తిన్నాను, వేస్ట్ చేయడమే ఎందుకనేసి. మీరేం తిట్టుకోకండి, నువ్వు ఇట్లాంటివన్నీ తినే నీ ఆరోగ్యం ఉండదని. నేను పట్టించుకోను వాటిని. మన ఎనర్జీకి వాటికి కొంచెం లేజీ ఉండొచ్చు సర్దివి తింటే, కానీ ఫ్రెష్ అన్నం తిన్న వాళ్ళంతా యాక్టివ్గా ఉంటారా చెప్పండి? ఉండరు కదా. సర్ది తిన్న వాళ్ళంతా లేజీగా ఉంటారా? ఉండదు. మన బాడీ తత్వంను బట్టి ఫుడ్ ఉంటుంది కదా. ఇంకా సో ఇప్పుడు ఈ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసాక నేను ఇంకొన్ని బట్టలు మడతపెట్టే ఉన్నాయి. ఆ గిన్నెలు డిష్ వాషర్లో పెడదామా లేదా ఆలోచిస్తున్నా, లేదా పొద్దున్న లేసి పెడతాను. ఇంకా హల్వా అదంతా తీసి పెట్టాలి. ఇవన్నీ వీడియో ఒకటి, మాటలు చూసేది ఒకటి, నేను మాట్లాడేది ఒకటి. బాగా నిద్ర వస్తుంది, చాలా నిద్ర వస్తుంది. కాళ్ళు లాగుతున్నాయి, చేతులు అన్నీ. మసాజ్ ఆయిల్ ఉంది, ఒక మసాజ్ ఆయిల్ పూసుకొని అంత చేసుకున్నాము. దిక్కేది కాల్షియం టాబ్లెట్ వేసుకున్నా. సో కొంచెం ఎనర్జీ వచ్చింది. ఇంకా మీకు చెప్పాలంటే 6:30 నుండి సోఫాలో కూర్చొనే ఉన్నాండి, ఇప్పటి వరకు లేయలేదు. వీడియో పెట్టడం లేదు, ఎందుకంటే అనుకున్నా పెట్టడం లేదు, పెట్టకూడదని. కానీ అట్లా ఒకరోజు మిస్ చేశాను అనుకో, మళ్ళీ మిస్ అయిపోతుంది. ఎమర్జెన్సీ అయితే వీడియో పెట్టకుండా ఉందాంలే అనేసి. ఎలాగో నాకు బెస్ట్ సబ్స్క్రైబర్స్ చూస్తారు నేను ఇలాంటి వీడియో పెట్టినా అని. ఇంకో హ్యాపీ మూమెంట్ చెప్తాను. ఇవాళ నాకు పని మనిషి దొరికిందండి. ఒక సలహా అడుగుతా, చెప్పండి. పని మనిషి దొరికింది, బట్ ఇల్లు ఊడ్చి తుడచడముకి ఆమె 1200 అడిగింది. గిన్నెలు ఇల్లు కలిపి చేస్తే 2000 అడిగింది. నేనన్నా గిన్నెలకు 800 ఎవరు తీసుకుంటున్నాడు, సరేలే నీ ఇష్టము, నాకు ఇల్లు ఊడ్చి తుడిచి డస్టింగ్ చెయ్యి అంటే సరే అని వచ్చింది. 11కి వస్తుందండి. తను 11:30 అయిపోయింది. నేను చెప్పినాను, మేము సౌత్ ఇండియన్స్, మీరు ఎప్పుడు పడితే అప్పుడు వస్తే నేను చేయించుకోనని పాత పనుల గురించి అంతా చెప్పినాను. సరే ఈమెను చూస్తే ఎందుకో బాగానే ఉంది. అసలు ఎవరు చూడు వస్తారు, వాళ్ళు అడిగిన రేటు నేను ఇయ్యనంటే వెళ్ళిపోతారు. చెప్పాను కదా నా బాధలు మీకు చెప్పేసరికి నాకు పని మనిషి దొరికింది. చూడండి, మొన్న కూడా చెప్పే కదా ఈ పని మనిషి గురించి వీడియోలలో. నా బాధలు మీకు చెప్పకుంటే నాకేమి సాల్వ్ కావట్లే, అందుకనే బాధలన్నీ బాగా షేర్ చేసుకుంటున్నా. ఆమెను రేపు ఏం చేయాలనో నాకు అర్థం కావట్లే. ఆమె పైపైన ఊడ్చి తుడిచింది. ఫస్ట్ రోజు కదా ఏమనలేదు. మా పాప ఏమనిందంటే, ఊరికే ఆమె డస్టింగ్ చేయడానికి స్టూల్ కూడా ఎక్కలేకపోతుంది. మా పాప అంటుంది, ఆమె ముసలమ్మలాగా ఉంది, మనం ఆమెతో ఏం చేయించుకుంటామమ్మా, వద్దులే చెప్పు, దాని బదులు డస్టింగ్ బదులు వేరే పని చేయించుకుంటే. అసలు ఆ డస్టింగ్ కూడా వద్దని చెప్తానులే, నువ్వు స్టూల్ ఎక్కి ఫ్యాన్లు తుడిచాలి, రోజు ఇవన్నీ చేయాల్సి ఉంటాయి, వద్దులే. ఓన్లీ మళ్ళీ ఆ కాంపౌండ్లో కుండీలు ఉన్నాయి కదా, మట్టి కుండీలు, అవి కూడా ఎత్తలేదు. బకెట్ కూడా పర్సనాలిటీ బాగుంది, ఏజ్ నాకంటే కొంచెం ఎక్కువ ఉంది కానీ తక్కువ అని చెప్తుంది. స్టూల్ ఎక్కేటప్పుడు మా ఇంట్లో 2 స్టూల్ చూస్తుంటారు చూడండి కిచెన్లో, ఆ స్టూల్ ఎక్కలేకపోయింది. మా పాప అంటే ఈమెతో ఏం చేయించుకుంటామమ్మా అంటే, కానీలే ఎప్పుడే దొరికింది కదా చూద్దాంలే అనేసి అన్న. ఇదిగోండి హోలీ తర్వాత ఈ వీడియో పెడుతున్నా మీకు. ఇది హోలీ ముందు వాళ్ళ ప్యాకెట్ మీద మీకు
చూపిస్తున్నా కదా, హోలీ ముందు ఇట్లా ఇచ్చినారు పాల ప్యాకెట్. ఇదంతా ఇప్పుడు నుండి చూసేదంతా హోలీదండి, హోలీ రోజు. ఎందుకంటే నా గాజులు నాకు గుర్తొచ్చినాయి, హోలీ రోజు వేసుకున్న గాజులు గుడికి వెళ్ళాలని. అంటే వీడియోలు వేరేవే అన్నీ తెచ్చి పెడుతుంటా కదా. పాలు తోడుపెట్టే పంచాయతీ ఉంది ఇందులో, పట్టించుకోకండి సరేనా. అంతా ముందు పాలు తీయడం, పెరుగు తోడు పెట్టడం, స్టీల్ గిన్నెలు వేయడం, ఇట్లా ఏమేమో పంచాయతీ ఉంది. అదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేక వీడియోలో చూపిస్తున్నా. మైక్రోవెన్లో పెడితే కరెంట్ పోయిందనమాట, పాలు వేడి చేద్దామని మళ్ళీ తీసి మళ్ళీ పొయ్యి మీద పెట్టాను. సో ఇప్పుడు ఆమెకి ఏంటో పొద్దునంగా నేను మా ఆయనకు చెప్పిన ఇట్లా కాదు కానీ ఈ పని ఆమెతోటి ఓ పని చేస్తానండి, ఆ కుండీలకు 200 ఇచ్చి వేరే వాళ్ళతో చేయించుకుంటుంటా బయట మొక్కల కాడ. మా పాప అన్నది, ఆ మొక్కల కాడ కూడా ఈమె కుండీలు ఏమి ఎత్తుతుందమ్మా చూడ్డానికి, నువ్వే చేసుకోవాల్సి వస్తుంది అంతా. అంటే సరేలే 1000 రూపాయలు ఇద్దామని చెప్దాము, ఆ కాంపౌండ్ కూడా చేయొద్దు, ఊడ్చి తుడిచిపోతల్లి చాలు అని చెప్పాలి అని అనుకుంటున్నాము. రేపు చూడాలి ఏమంటుందో ఇంకా. సో హ్యాపీగా ఉందండి, ఎంత హ్యాపీగా ఉందంటే మా పాపతో అంటున్నా, ఎందుకే ఆ పని ఆమె వచ్చేసరికి ఎంతో మొత్తం ఆమె చేసిపోయిన ఫీలింగ్ ఉంది నాకు. ఈరోజు నేను చాలా వర్క్ చేశాను అనమాట. ఆమె 11కి వస్తానన్నది. పిల్లలకి చెప్పిన ఏ వాల్యుబుల్ వస్తువులు బయట పెట్టకండి అని పిల్లలే నాకు చెప్పారు. మాకు 2 ఏళ్ళుగా మేమే కదా ఎట్లా అంటే అట్లా పడేసుకుంటున్నాం. సో ఇంకా అందరం ఆమెకి నేను చెప్పిన అన్నీ నేను తీస్తాను, నువ్వు ఊడ్చి తుడిచిపో అని చెప్దాం అనుకున్నా. అసలు నిలబడి అట్లా పైపోయినా అని ఆమె ఇల్లు తుడిచిపోయినాక మళ్ళీ మా పాప ఇల్లు ఊడ్చిందండి. ఎక్కడ చెత్త అక్కడ అట్లా ఉండిపోయింది. ఇక్కడ హిందీ వాళ్ళతో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏం అనకూడదు, వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా చేయించుకోవాలి. సో నేనన్నా ఈరోజు నేను అమ్మకి చెప్తాను, నువ్వు ఫస్ట్ రోజు ఎట్లా చేస్తా. ఆమె ఏమనిందంటే నువ్వు ఎట్లా కావాలో అట్లా చేయించుకోనింది. 4 ఇళ్ళల్లో చేస్తుందండి. మా పైన ఒక ఇంట్లో చేస్తుంది, మొత్తం 3 ఇళ్ళల్లో గిన్నెలు ఇల్లు చేస్తుంది. ఒక చోట అంటారు 200 అంట రోజు ఒక ముసలావిడకు మసాజ్ చేస్తుందంట. ఇంకో ఇంట్లో ఎప్పుడో ఒకప్పుడు పోయి 4 పుల్కాలు కర్రీ చేస్తుందంట, 1200 ఇస్తారంట. ఇంకో 1700. ఏం గడుస్తుంది నీకు ఇల్లు అంతా అంటే అన్ని లెక్కలు చెప్పింది అనమాట. నేను మా పాప కూర్చొని లెక్కలేసి దగ్గర ఓ 10,000 వస్తుంది ఆమెకి. అంతేలే, 3 పిల్లలు ఉన్నారు, కష్టపడి సంపాదించుకోవాలి కదా ఈ రోజుల్లో. ఇంకోటి ఏం చెప్పిందంటే మా ఇంటి 2 ఆటోలు మారే వస్తుందంట, ఆటోలకే 1200 అవుతుందంట. ఫస్ట్ రోజు ఇలాంటి పంచాయతీ అంతా పెట్టుకొని మాట్లాడినాను అనమాట. ఇంకా ఆమెకే కాఫీ టీలు పంచాయతీ ఏం పెట్టుకోలేదండి వీళ్ళతో. ఇంకా వీళ్ళు మామూలే మన సోఫాల మీద కూర్చుంటారు. ఇంకా మేమే అలవాటు చేసుకున్నాం. పని చేస్తూ మాట్లాడుతున్నారనుకో మన సోఫాలో మా చైర్లలో కూర్చొని మాట్లాడతారు. ఆ క్యారియర్ కూడా తెచ్చుకుంది. ఆ డిష్ వాషర్ కాడ ప్లేస్ ఉంది పైన, మొక్కలు పెట్టుకుంటాయి కదా, ఆడ పెట్టుకుంటే వేడికి పాడైపోతుంది, నేను లోపలే బ్యాగ్ పెట్టుకుంటానని లోపలే పెట్టుకుంది. మాకు ఇవన్నీ కొంచెం డైజెషన్ చేసుకునే కష్టం. వీళ్ళ చున్నీలు తీసి ఏం చేస్తారంటే మన సోఫాల మీద వేసేస్తారు, లేదా డైనింగ్ టేబుల్ మీద పెడతారు. వాళ్ళ ఫోన్లు ఎక్కడంటే అక్కడ, మన వైపులాగా చేయరు. ఈ చేష్టలను భరించలేక కొంచెం ఇబ్బంది కూడా పడినాం. సో అలాగండి, ఏమి వంగి ఊడవకుండా అంతా చేసింది. మన వైపు అట్లా చేస్తూ ఒప్పుకోరు కదా. సో వాళ్ళ అలవాటంతా మాకు బాగా ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇంకా పట్టించుకోవట్లేదు, మేము న్యాచురల్గా తీసేసుకుంటున్నాం. ఇంకా ఏంటంటే పాపం ఆమె స్టూల్ ఎక్కడానికి చాలా ఇబ్బంది పడింది.